దారిలో వస్తూ ఉంటే నిన్న రాజమండ్రిలో జరిగింది. వస్తూ ఉంటుంటే నాకు రెండు పంటలే కనిపిస్తున్నాయి ఎటు చూసినా. ఒకటి వరి, ఇంకోటి చేపల చెరువులు, రొయ్యల చెరువులు. ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతోమంది మహనీయులు వాళ్ళ జీవితాలని త్యాగం చేసి ఎన్నో కష్టాలు పడి దేశ స్వతంత్రంలో వాళ్ళు చిరస్థాయిగా వాళ్ళ పేరు చరిత్ర పుటాల్లో మిగిలిపోయిన వాళ్ళు ఎంతోమంది మహనీయులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, డొక్కా సీతమ్మ గారు, దామెర్ల రామారావు గారు, వాళ్ళు రంగాల్లో అనేక సేవలు చేశారు. ఈ రెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్కి రైస్ బౌల్ లాంటివి. తమిళనాడులో తంజావూరుని ఎలా అంటారో, ఒక నిండు కుండ అన్నంతో నిండి ఉన్న జిల్లాలు ఇవి. ఈ రెండు జిల్లాలు రాష్ట్రం మొత్తానికి అన్నం పెట్టగలవు. ఈ నేల మీద నివసిస్తున్న మీరందరూ అతిథి కోసం ఎదురు చూసింది అన్నం తింటున్నప్పుడు. అతిథికి అన్నం పెడితే కానీ చెయ్యి కడగని వాళ్ళు చాలామంది కుటుంబాలు ఉన్నాయి. అంటే ఎంత గౌరవం ఇచ్చారు చూడండి తోటి మనిషికి. ఈ సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. ఈ పరంపరని కొనసాగించాలి. అప్పుడు భూమి చెడిపోలేదు, మట్టి చెడిపోలేదు, పంట చెడిపోలేదు, విత్తనం చెడిపోలేదు, మన దొడ్లో ఆవు ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ తరంగాలు తోటివాడికి సహాయం చేద్దాం, తోటివాడికి పెడదాం. ఎంతసేపు ఈ రెండు జిల్లాలో ఉన్న మహనీయులందరూ ఇలా ఉండేవాళ్ళంట. ఇస్తాకి రెడీ, తీసుకుంటాక కాదు. చెయ్యి జాపటం అనేది తెలియదు. ఇలా ఉంది ఒకప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్, ఈ భారతదేశం. గడిచి స్వతంత్రం వచ్చి, హరిత విప్లవం వచ్చి, ఈ 60 నుంచి 75 ఏళ్ళ సంవత్సరంలో మనం ఇక్కడ ఉన్నవాళ్ళు, మూడో తరం వాళ్ళు, రెండో తరం వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు ఉంటే ఉన్నారు. మూడో తరం మనం ఉన్నాం. తాత ఏం చేశారో అనేది మీ అందరూ చూశారు. తాత ఏం పండించాడు, ఎలా మాట్లాడేవాడు, ఎవరికి ఎలా సహాయం చేసేవాడు అనేది మీరంతా చూశారు. మీ కొడుకుని, మీ మనవడిని మీరు చూస్తున్నారు. మనం కానీ తప్పుకుంటే, మనం ఏం చేసామనేది మన పిల్లలకు చెప్పకుండా ఉంటే, గతంలో ఏం జరిగిందనేది ఇప్పుడు తర్వాత వచ్చే తరాలకు తెలియకుండా పోతాం. మనం ఒక్కళ్ళమే ఆఖరి తరం వాళ్ళం. వచ్చే కొత్త తరం వాళ్ళకి తాత ఏం చేశాడనేది ఎవరికి తెలియదు. అందుకని మీరు అటు ఉన్నారు, ఇటు ఉన్నాం మనమంతా. ఏదైనా మార్పు తీసుకురావాలంటే కేవలం మన ద్వారానే జరగాలి. మనం ఇప్పటి వరకు అందరం డబ్బు సంపాదించాలనే ధ్యేయంతోనే బతుకుతున్నాం. ఇదైతే కావాలి. కానీ జీవిత పరమార్థం ఒకటి డబ్బు కాదు. డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే దాని మీద ఇప్పుడు మనం పరుగు పెట్టాలి. దీనికోసం ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి మనందరి కోసం ఇంత సమయం ఇచ్చి చెప్పిన పాఠాన్నే, చెప్పిన విషయాన్నే ఇన్నిసార్లు మన రాష్ట్రాలకి, మన ప్రాంతాలకి వచ్చి విసుగు విరామం లేకుండా ఆయన పండించుకున్నది, ఆయన సృష్టించుకున్న ఆహారం కూడా తినకుండా ఎవరు ఏది పెడితే అది తింటా 40 ఏళ్ళు మనందరి కోసం కష్టపడ్డాడే. నా స్వార్థం, నేను ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళితే నా రైతుల దగ్గరికి వెళ్తా, బయట తినాలంటే భయపడతా. ఆయన ఆ భయం కూడా లేకుండా తిన్నాడు ఆయన నా కళ్ళారా. ఎందుకంటే 15 ఏళ్ళు ఆయనతో నేను గడుపుతున్నా. 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే ఉంటారు పాలేకర్ గారు. ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఎక్కడ ఏది పడితే తినేవాళ్ళు. అంటే ఆ దేహం
ఆయనకే స్వార్థం లేదు. ఈ భూమి బాగుండాలి, రైతులు బాగుండాలి అనే దాని మీద ఒకే మనిషి 40 సంవత్సరాలు ఒకే పాఠాన్ని చెప్పిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి మనకి? ఏమీ ఆశించకుండా, ఇంత నిస్వార్థంగా కదా. ఇదంతా మన కోసమే కదా. ఒక చీమ ఆహారం కోసం మట్టిల్లో, రంధ్రాల్లో, రాళ్ళ కింద, చెట్ల తొర్రుల కింద వేసవి కాలంలో ఆహారం సంపాదించుకొని దాచుకుంటాయి అవి. ఈ క్రమంలో అన్నీ కలిసి పనిచేసుకుంటున్నాయి ఆహార భద్రత కోసం. మరి మన మానవ మనుగడ భద్రత కోసం మనమందరం ఎందుకు కలవట్లేదు? చీమ ఎంత, దాని తల ఎంత, దాని తలలో ఉన్న మెదడు ఎంత? మరి ఎంత వాళ్ళ జాతి కోసం ఎన్ని కష్టపడి ఉంటున్నాయి. ప్రతి జీవి అలాగే ఉంటుంది. మీరు బాగుండాలి, మీరు బాగుండాలి, మీరు ఇలా మారాలి అని చెప్పి మన కోసం ఆయన తిరుగుతున్నాడు కదా. మరి ఆ మార్పు ఎప్పుడు? ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దు. కలిసి పనిచేద్దాం, ఇంకా ముందుకు తీసుకువెళదాం. ఇది ముందుకు వెళ్ళింది అనటానికి అప్పుడు ప్రభుత్వం ఈ చొరవ తీసుకోవటం వల్ల, అధికారులు ముందుకు రావటం వల్ల అప్పుడు వేసిన బీజాలే, 10 ఏళ్ల క్రితం ఆ ప్రభుత్వం వేసిన బీజాలే వాళ్ళ ఫలాలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నారు, మళ్ళీ కోర్సు పెట్టారు. ఇవన్నీ మంచి మంచి వాతావరణం, మంచి ఆలోచనలు కదా. ఇక్కడ వ్యవసాయ అధికారులు కూడా వచ్చి ఉన్నారు. మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను 4 రోజుల క్రితం మధ్యప్రదేశ్లో జబల్పూర్ వెళ్ళి వచ్చాను. అక్కడ ఒక సుభాష్ భాటియా అనే ఒక రైతు 12 సంవత్సరాల నుంచి వెదురు పండిస్తున్నారండి. మీరు ఒక ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళి వస్తే మంచిది. ఆయన దగ్గర 150 రకాలు వెదురు ఉన్నది. ఆ వెదురు మనకి వెదురు 60 అడుగులు ఉంది అక్కడ. ఈ సైజు లా ఉంది, దీనికన్నా లా ఉంది. ఎక్కడ సైడ్ బ్రాంచెస్ లేవు, స్ట్రైట్ ఉందన్నమాట. ఆ వెరైటీస్ అన్నీ ఆయన ప్రపంచంలో అనేక దేశాల్లో సేకరించి ఆయన చేస్తున్నారు. 7.5 ఎకరాల్లో ఉన్నది. కొన్నిటికి నర్సరీ కూడా డెవలప్ చేశారు. ఉపేంద్ర అనే ఒక పిల్లాడు నందిగామ, జగ్గైపేట ప్రాంతంలో ఒక 10 ఎకరాల్లో ఈ వెదురు పెట్టడానికి ఆర్డర్ ఇచ్చాడు. ఈరోజు నిన్న వచ్చినట్టున్నాయి మొక్కలు. నేను ఒక 2 ఎకరాలు చేస్తున్నాను. ఈ వెదురుతో ఏముందంటే ప్రపంచం చాలా పెద్దది. మనం ఒకవైపే ఆలోచన చేస్తున్నాము. ఆ వెదురు కొన్ని అయితే ఆ వాల్ థిక్నెస్ 1.5 ఇంచ్ కూడా ఉంది. అలాంటి వెదురులో వాళ్ళు కెట్లరీసు, ఈ ఫోర్కులు, ఇలాంటి ఈ క్యాటరింగ్ జరుగుతున్నప్పుడు ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా చైనాలో అవి తయారు చేస్తున్నారు. అదే పద్ధతిలో వాళ్ళు బెంగళూరులో మిషనరీస్ కూడా వచ్చినాయంట. ఆ వెదురుతో అవి తయారు చేసుకుంటే మనం అవి అందుబాటులోకి మార్కెట్లోకి వస్తే కొంత ప్లాస్టిక్ చెత్త తగ్గుద్ది, 2 భూతాపం తగ్గుద్ది. ఇది 35% ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని 35% ఆక్సిజన్ ఇస్తుందని చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే సెలినిటీ ఉన్న చోట ఇది ఇంకా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు ఆయన. ఇది ఆయన అనుభవం. ప్రత్యక్షంగా నేను చూసింది ఏంటంటే 160 అడుగుల్లో నీళ్లు ఉన్నాయంట ఆయన బోరు వేసినప్పుడు. అది నాకు ఆ బోరు ఓపెన్ చేసి చూపించారు, లైట్ వేసి. అక్కడ ఇప్పుడు 30 అడుగుల్లో నీళ్లు ఉన్నాయి. గ్రౌండ్ వాటరు బ్రీతంగా పెరిగింది. 2 ఆ వాటర్ నేను తెచ్చుకున్నాను తాగి. అస్సలు ఎంత బాగుంది అంటే చెప్తా వీనలేదు. వర్షం నీళ్ళు అంతగా చక్కగా ఉన్నాయి.
ఆదాయమే మనకి కావాలి అనుకుని ఒకవైపు వరిని, ఒకవైపు చేపల చెరువుల్ని, రొయ్యల చెరువులను చేసి సర్వనాశనం చేశాం మనం. దీంట్లో ఆదాయం పరంగా చూసుకుంటే ఎట్లా చేసినా 30,000కి మించి వరిలో లేదు. నేను మొన్న మేలో నా మీటింగ్ జరిగినప్పుడు కైగులూరులో అడిగాను కొంతమంది చేపల రైతుల్ని, ఎంత మిగులుతుంది మీకు అంటే 50,000 నుంచి ₹1,00,000 అన్నారు. ఒక ఆయన లాటరీ అన్నారు. అంటే 50,000 నుంచి ₹1,00,000 ఇంత విధ్వంసం చేసి ఈ భూమి మీద ఎంతోమంది ఆకలి తీర్చిన ఆ నల్లటి మట్టిని మనం చెరువులు తీసి తాగటానికి కూడా నీళ్లు పనికిరానంతగా, పశువులు తాగటానికి కూడా పనికిరానంతగా ఆ చెరువు గట్ల మీద కలుపు మందులు జల్లి కనుచూపు మేరలో చూస్తా కూడా ఒక పచ్చని మొక్క లేకుండా చేసి ఈ భూమిని తిరిగి ఎవరికి అప్పచెప్పి వెళ్తారు మీరు? దీన్ని నేను అడుగుతున్నాను. ఈ ఎవరైతే ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేస్తున్నారో వాళ్ళకి వినయంగా ఒకటి కోరుకుంటున్నాను, పాదాలు పట్టుకుని కోరుకుంటాను. 1 ఎకరం పూడ్చిపెట్టండి. ఆ 1 ఎకరంలో 5 లేయర్ మోడల్ చేయండి. నేను మన 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న వాళ్ళ రైతు నెంబర్లు ఇస్తాను. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో చేస్తున్న వాళ్ళ నెంబర్లు ఇస్తాను. ఈ శిబిరంలోనే మీకు అందరికి ఇస్తాను. మీకున్న 10, 20, 100 ఎకరాల చేపల చెరువులో 1 ఎకరం పూడ్చిపెట్టండి. అక్కడ మీ ఇంటికి కావాల్సినవి, మీ మనవాళ్ళకి, కొడుకులకి కావాల్సిన పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ అక్కడ పండించుకోండి. ఈ 5 లేయర్ మోడలు సుభాష్ పాలేకర్ గారు విధానంలో ఇక అద్భుతమైన ఆవిష్కరణ. ఇది కానీ మీరు చేస్తే ఏది కొనుక్కోకుండా బ్రతకటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. బజారుకి వెళ్ళి ఏది తెచ్చుకోకుండా బ్రతకటం అనేది అలవాటు చేసుకుంటా కైనా దానికోసం చేయండి, డబ్బు కోసం చేయమాకండి. మీరు 3 పూట్ల ఏం తింటున్నారో ఆలోచన చేసుకోండి. ఒక్కరోజు కార్యక్రమానికి ఎన్ని వస్తువులు సేకరించి మీకు భోజనం పెడుతున్నామంటే మీలో ఒక మార్పు. తిన్న తర్వాత గ్యాస్ రాదు, సౌకర్యంగా ఉంటుంది. రేపు ఉదయం 6ంటికి మేమందరం మీకు గుర్తొస్తాం. ఎందుకంటే పక్షి ఎంతసేపు వెళ్తుంది టాయిలెట్కి? అంతసేపు వెళ్తారు. హైదరాబాదులో సగం పేపర్లన్నీ టాయిలెట్ రూమ్లోనే ఉంటాయి, తెలుసా మీకు? పుస్తకాలు, పేపర్లు పట్టుకెళ్ళి చదువుతారు, మోషన్ రాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే తినే దాంట్లో ఎక్కడ ఫైబర్ లేదు, ఎసిడిక్ ఫుడ్డు, టైం కాని టైము, ఇవన్నీ తిని ఎలా అయిపోయారు. ఏ విషయం మీద మాట్లాడాలి, ఎన్ని విషయాల మీద మాట్లాడాలి, సమయం లేదు, బోళ్ళు తిరగాలి, చెప్పాలి. అందుకని మీ అందరికీ తెలియాలని ఆ భోజనం తీసుకొచ్చి, ఆ వస్తువులను తీసుకొచ్చి చక్రపాణి గారు చేసి పెడుతున్నారు మీ అందరికీ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.